మన పెళ్ళయి మన ఫస్ట్ నైట్ జరిగిన రోజున జ్ఞాపకాలన్నీ నాకు గుర్తొస్తున్నాయి. ఫస్ట్ నైటా? అది అక్కడ జరిగిందే. జరగలేదనేగా నా బాధంతా. అదే జరుగుంటే ఈ పాటికి మన ఇద్దరి మధ్య ఈ బెడ్ మీద పడుకోవడానికి ఒక పాపో బాబో ఉండేవారు. కరెక్టే. జరగవు అనుకున్నావు ఎన్నో జరుగుతున్నప్పుడు మన శోభనం కూడా జరగచ్చు కదా. ఇప్పుడు కరెక్ట్ లైన్లోకి వచ్చారండి. ఏమో గుర్రం ఎగరవచ్చు అన్నట్టు మన శోభనం జరగవచ్చు, మనకు పాపో బాబో కూడా పుట్టొచ్చు. మీకు కూడా నమ్మకం కలుగుతుంది కదా? నమ్మకం కలగడం అంటే మన శోభనం ఎప్పుడు జరుగుతుందో కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. అవునా? ఎప్పుడు? ఎండ దగ్గరకు వస్తున్నావు, దూరంగా జరుగు. ఇంకా ఇంతకీ ఆ రోజు ఎప్పుడు వస్తుందో చెప్పండి. చాలా దగ్గరలో ఉందే. ఎంత దగ్గరలో? కోడి పుంజు గుడ్డు పెట్టినప్పుడు, ఆ తూర్పును ఉదయించే సూర్యుడు పడమరను ఉదయించినప్పుడు, గులాబీ మొక్కకి జాజికాయ కాసినప్పుడు, మర్రి చెట్టుకి బంతిపూలు పూసినప్పుడు, ఆ రోజే మన శోభనం. జంటి, కోడి పుంజు గుడ్డు పెట్టడమా, సూర్యుడు పడమరను ఉదయించడమా, గులాబీ మొక్కకి జాజికాయలు కాయడమా, ఇవన్నీ జరుగుతాయా? కాదా? అవన్నీ జరగనప్పుడు మన శోభనం మాత్రం ఎలా జరుగుతుంది? పిచ్చమోహమా. ప్రపంచంలో ఎన్ని మారినా కొన్ని మాత్రం ఎప్పటికీ మారో. మేఘాలు ఆకాశంలోనే ఉంటాయి, నేల మీదే పంటలు పండుతాయి. నువ్వు అక్కడే ఉంటావు, నేను ఇక్కడే ఉంటాను. మన ఇద్దరి మధ్య గ్యాప్ ఎప్పటికీ ఇలానే ఉంటుంది. అండర్స్టాండ్? ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ చాలు గాని తిన్నావుగా, గురక పెట్టకుండా పడుకో. అది కాదు, పక్కాలే తొక్కలేదు పడగా. అయిపోలేదా? ఇంకా ఎంతసేపు కడతారే? ఆంటీ, మీ పని ఇంతవరకు వచ్చింది. ఏజ్ లో మీకంటే పెద్దయినా స్పీడ్ లో మీకంటే ఫాస్టే. ఆల్రెడీ అన్ని గుమ్మాలకి బంతిపూలు కట్టడం అయిపోయింది. ప్రతి ఫెస్టివల్ కి ఇంట్లో మీరే డెకరేట్ చేసుకుంటారా? మా అత్తయ్య ఉన్నప్పుడైతే నువ్వు చేయంటే నువ్వు చేయని బంతులు వేసుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు అవి లేదు కదా. ఆ ఆనందంలో మా ఆంటీ ఈ పనేంటి ఏ పనైనా చకచకా చేసేస్తుంది. అంటే ఏంటే ఈ వంకన ఇంట్లో మిగిలిన పనులన్నీ నేనే చెయ్యాలని హింటిస్తున్నావా? లేదులే ఆంటీ, తమాషా కన్నాను. ఏమండి? సరే పదండి. ఏంట? అబ్బా ఏంటండి? ఏంటని గోల? ఇంట్లో అలంకారాలు పనులు అన్నీ అయిపోయాయి, త్వరగా రండి. ఊడిపోతుంది. అయ్యయ్యో రామ, పొద్దున్నే పూజ చేయకుండా స్నానం లేకుండా ఏంటండి టిఫిన్ చేస్తున్నారు? స్నానం చేసి పూజ చేసేసరికి చాలా టైం అవుతుంది. నా వల్ల కావట్లేదు, నాకు ఆకలిస్తుంది. ముందు మీరు స్నానం చేసి రండి. వదలండి ప్లీజ్. స్నానం చేతులు లేవండి. ఇదొకటి. త్వరగా రండి. అబ్బా లాగకే, కింద పడిపోతాను. రండి. అందరం కలిసి ఇలా పండగ చేసుకుని ఎన్నాళ్ళైందో నాగేశ్వరి. అవును బాబాయ్, ఏమైనా పల్లెటూరే. దీపావళి రోజు తలంటు స్నానం చేస్తే చాలా మంచిదంట. ఒక దీపావళి రోజు అంటే పెళ్ళాలు రోజు మాటలతోనూ మూతి తిప్పడాలతోనూ మొగుళ్ళ తల్ల అంటుతూనే ఉన్నారుగా.
ఆపండి మీరు మీ కామెడీలో. అక్కడికి మిమ్మల్ని ఏదో నేను సాధిస్తున్నట్టు మావయ్య గారి ముందు బిల్డప్ ఇవ్వండి. అవునమ్మా, అందరం ఉన్నాము. ఇంతకీ మా అన్నయ్య ఏడి? ఇక్కడే ఉన్నాను రా సీనయ్య. అదేంటన్నయ్య అక్కడే నిలబడిపోయావు? రా, తలంటుకుందు గాని రా. వదిలేరా. ఏం పెదనాన్న? నేను ఎలా తలస్నానం చేయగలరా? మేము ఎలా చేస్తున్నాం నువ్వు అలాగే చెయ్యి. ఒంటికి పెట్టుకోవడానికి నలుగు పిండి ఉంది. తలంటుకోవడానికి కుంకుడికాయ రసం ఉంది. కూర్చోడానికి పీటుంది. స్నానానికి అదిగో వేడి నీళ్ళు ఆ. ఉన్నాయి. అన్నీ ఉన్నాయి కానీ తలస్నానం చేయించడానికి మీకు మళ్ళీ బాగలేదుగా. ఇప్పటి వరకు ప్రతి దీపావళికి నా పక్కనే ఉండేది. పాత విషయాలను గుర్తు చేసుకుంటూ తలంటే పేరుతో నా నెత్తి మీద ముట్టికాయలు వేస్తూనే ఉండేది. కానీ ఈ సంవత్సరం నా పక్కన లేకుండా పోయింది. ఏం చేస్తాం? ఎక్కడున్నా తను ఆనందంగా క్షేమంగా ఉంటే అదే చాలు. సర్లే, అమ్మ లేకపోతే ఏముంది, నీ తల నువ్వే అంటుకోవచ్చుగా. అంటుకుంటానురా. నా శైలితో నేనే అనుకుంటాను. లేకపోతే నాకెవరున్నారు? నేనున్నాను. హే అందాల చుక్కల లేడి నా దీపి చక్కెర కేళి ఇన్నాళ్ళకి దర్శనమిచ్చిందా? జగదాంబ చౌదరి గారి పంచాంగం లెక్కలు కుదిరి లక్కీగా రైల్లో కలిసిందా? శని దోషం పోగొట్టే తన సుందర దరహాసం కురిపిస్తే చేయిస్తా గుళ్ళు అభిషేకం. తన మౌనం అయిపోతే త్వరలో అంగీకారం తిరుపతిలో పెట్టిస్తా. నీ భార్య నీ పక్కన లేదన్న విషయాన్ని నువ్వు మర్చిపోమని నేనెన్నిసార్లు నీకు చెప్పాను మాణిక్. నీ కష్టంలో సుఖంలో నేనున్నాను. నిన్ను ఓదార్చడానికి ఎప్పుడూ నీ పక్క నేనుంటాను అని నీకెన్నిసార్లు చెప్పాను మాణిక్. మన స్నేహానికి నువ్విచ్చే విలువ ఇదేనా? ఈ కుమారియకి నువ్విచ్చే విలువ ఇదేనా? ఇంకెప్పుడు నువ్వు ఒంటరివాడవనే ఫీలింగ్ రానివ్వకు. నేనున్నానన్న విషయం మర్చిపోకు. నీ తల నేనంటుతాను. మీరా? యా, ఆయన తల అంటానికి మీకేం అర్హత ఉందండి? ఏ అర్హత కావాలరా? ఆవిడేమైనా మీరు తాళి కట్టిన భార్య మీకు తలంటడానికి? తలంటాలంటే తాళే కట్టాలా? మా మధ్య మాంగళ్య బంధమే కావాలా? నో, ప్రేమ ఉంటే చాలు. ఓ తల్లి బిడ్డకి తలంటదా? ఓ స్నేహితుడికి ఓ స్నేహితురాలు తలంటకూడదా? హ, అయినా మీ అందరి మధ్య ఉన్న బంధం కంటే స్నేహబంధం ఏ విధంగా తక్కువ చెప్పండి? మాట్లాడరే. మా కుమారి అడిగిన సమాధానం చెప్పరే. అనుమానాలు మీ మనసుల్లో ఉన్నాయి, కానీ మా మనసులు ఎప్పుడు స్వచ్ఛంగా ఉన్నాయి. అపోహలు మీ మనసులో ఉన్నాయి, కానీ మా మధ్య ఏం లేవు. స్నేహం కంటే గొప్పది ఏదీ లేదు. అభిమానానికి మించిన అర్హత ఏదీ లేదు. కుమారియా, ఈ రోజు నా తలకాయ నీ చేతుల్లో పెడుతున్నాను. లోకంలో ఎవరేమనుకున్నా పట్టించుకోరా బావుగారు. లోకిని మర్చిపోయి చాలా కాలం అయింది. ఏంటి, మా అమ్మను మర్చిపోయావా? మా పెద్దమ్మను మర్చిపోయావా? నా ఉద్దేశం అది కాదు. లోకాన్ని మర్చిపోయి చాలా కాలం అయింది అన్నాను. ఇదిగో, ఎవరేమనుకున్నా మాది పవిత్ర బంధం. ఇదిగో నువ్వు కానీ కుమారియా. రా కుమారియా. మాణిక్, నీ డ్రెస్ రిమూవ్ చేయి. ఫేస్ గ్లామరస్ గా ఉంటది, కానీ బాడీ మాత్రం చికెన్ స్టాల్లో బొచ్చు బిగిన కోడ్లాగా ఉంటది. ఇలాగే కానీ కుమారియా.
అమ్మా ఏంటి అటు ఇటు తిరుగుతూ ఓ ఆలోచించేస్తున్నావు? నీ గురించేరా, ఇవాళ దీపావళి పండగ కదా. అంటే నాకు చైనో బ్రాస్లెట్ చేద్దామనా? కాదురా, ప్రశాంతమైన ప్లేస్ లో ఒక 5 అడుగుల గొయ్యి తవ్వించి నిన్ను పోతేస్తే పనైపోతుందని. నేనేం చేశాను? నువ్వేం చేయలేదురా, చదువు ఎలాగో అవ్వలేదు. కనీసం కత్తి పట్టుకుని రౌడీయిజం చేయించడం అన్నా నేర్చుకుంటే ఇలాంటప్పుడు నాకు ఉపయోగపడేది. ఇప్పుడు కత్తులతో రౌడీలతో పనేంటి? కిడ్నాపులు చేయాలంటే రౌడీలతో పని కాకుండా రోడ్లు వచ్చేవాడితో పని ఉంటుందేంట్రా? రామ్ని కిడ్నాప్ చేయడానికి మంచి రౌడీలిద్దరిని పంపించమని చెప్పాను. వాళ్ళు వస్తున్నారు. వాళ్ళ కోసం వెయిటింగ్. రేణుక అంటే మీరేనా? గారు వదిలేశారేంట్రా? రేణుక కాదు, రేణుక గారు. లేదంటే ఒక్కొక్కరి చెవిలో చీటిపోట పాడేస్తా. ఇంతకీ మీరెవరు? ఎవరినో కిడ్నాప్ చేసే ప్రోగ్రాం ఉందని చెప్పారు కదా, ఆ విషయం మాట్లాడదామనే వచ్చాం. అంటే మీరు రౌడీలా? ఇలా ఉన్నారేంటి? అంటే ఏంట్రా నీ ఉద్దేశం? మొహం మీద పెద్ద పుట్టుమచ్చ, చంప మీద ఓ కత్తిగాటు, పెద్ద పెద్ద మీసాలుంటాయిరా? అందుకే నేను తిరమ్మాలని ఎదవా అనేది. నువ్వు చెప్పే స్టైలు టీవీ లేని టైంలోరా. ఇప్పుడు 4Gలు రన్ అవుతున్నాయి. అతడు సినిమాలో మహేష్ బాబు ఎలా ఉంటాడ్రా? మిల్క్ బాయ్ లో ఉంటాడు. కానీ ప్రొఫెషన్ డిష్. వీళ్ళు అదే టైపు. మా గురించి గట్టిగానే చెప్పారండి, కానీ ఎవరిని కిడ్నాప్ చేయాలో చెప్పలేదు. మీరు కిడ్నాప్ చేయాల్సింది ఈ ఊరి ప్రెసిడెంట్ గీత ఉంది కదా. వామ్మో, ప్రెసిడెంట్ గీతనా? ఎంత రౌడీలమైనా మేము మనుషులమేనండి. మీరు సింహంతో వేళకోళం ఆడమంటే ఆడతాం, పులితో కుస్తీ పట్టమంటే పడతాం. అంతేగాని ఆ గీత జోలికి వెళ్ళి బతికి బట్ట కట్టడం కష్టం. మా వల్ల కాదు. ఎహె, చెప్పేది పూర్తిగా వినకుండా మీరు మా వెదవలాగానే ఉన్నారు. మీరు కిడ్నాప్ చేయాల్సింది ప్రెసిడెంట్ గీత మొగుడిని. అది ఇంకా ప్రమాదం కదండి. మీకెలాంటి ప్రమాదం రాకుండా నేను చూసుకుంటాను. కిడ్నాప్ చేయడానికి అవసరమైన వాతావరణాన్ని నేను కల్పిస్తాను. రామ్ ఒంటరిగా దొరికే ఏర్పాటు నేను చేస్తాను. ఇప్పటి వరకు మీరు కిడ్నాప్ చేయడానికి తీసుకున్న అమౌంట్ కంటే డబుల్ అమౌంట్ నేనిస్తాను. టైంకి ఎంటర్ అవ్వాలి. 3వ కంటికి తెలియకుండా ఎత్తుకుపోవాలి. అసలు ఈ కిడ్నాప్ ఎందుకు చేస్తున్నారు? మీకు వివరాలు చెప్పాలి అంటే మీరు డీల్ ఓకేనా కాదో చెప్పాలి. రిస్క్ అంతా మీరే తీసుకుంటాం అంటున్నారు, డబుల్ పేమెంట్ ఇస్తామంటున్నారు, కాబట్టి మాకు ఓకే. ఇప్పటికైనా కిడ్నాప్ కి కారణాలు చెప్తారా? ఈ సంవత్సరం దీపావళికి కాల్చే క్రాకర్స్ కాంట్రాక్ట్ నేను తీసుకున్నాను. అయితే ఈ దీపావళికి దీపాలు వెలగాలి తప్ప టపాసులు పేల్చొద్దని ఓ ప్రెసిడెంట్ గీతో ఆర్డర్స్ పాస్ చేసింది. దాంతో మా అమ్మ నెత్తి మీదకి చెంగు వచ్చేసింది. అంచేత మీరు దాని మొగుడిని కిడ్నాప్ చేసి గీతకి ఫోన్ చేసి తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే దాని మొగుడిని చంపేస్తామని బెదిరించాలి. అదెంత పనండి, మీరు ఏర్పాట్లు చేయండి. రాముని ఈజీగా కిడ్నాప్ చేసేస్తాం. వెంటనే ప్రెసిడెంట్ గీతకు ఫోన్ చేసి, మా రేణు గారు నువ్వు తీసుకున్న నిర్ణయం వల్ల నష్టపోతారు, కాబట్టి నీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే నీ మొగుడిని చంపేస్తామని బెదిరిస్తాం. వెంటనే భయపడిపోతుంది. భయపడ్డం కాదురా, నా పేరు అనగానే నా మీద పడిపోద్ది. దాంతో నేను బోర్మంటాను. అమ్మో, మీరు పోతే మా పేమెంటు? అదే చెప్పేది. నేను ఆల్రెడీ డీలర్షిప్ క్యాన్సిల్ చేసుకున్నానని దాని ముందు కలర్ ఇచ్చాను. కాబట్టి నా తర్వాత ఆ డీలర్షిప్ మీరు తీసుకున్నట్టే చెప్పాలి. మీకు నష్టం వస్తుంది కాబట్టి కిడ్నాప్ చేశామని చెప్పాలి. నా పేరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రాకూడదు. అర్థమైంది కదా? సరేనండి, ఏ క్షణమైనా మేము కిడ్నాప్ చేయడానికి రెడీ. గీత, నీ ప్రెసిడెంట్ గిరితో నాకు నామాలు పెట్టాలని చూస్తావే? ఇప్పుడు నీ తాడి బొట్టుని దూలానికి వేలాడగట్టి ఒక ఆట ఆడిస్తా.
అబ్బా ఇలా కదా పిలిపించుకోవాలనుకున్నాను నేను. మన లైఫ్లో ఎప్పుడు అనుకోవడాలు ఆశపడ్డాలు దగ్గరే ఆగిపోయాయి కదా. ఊళ్ళో ప్రెసిడెంట్ అవుదామనుకున్నారు, మీ కోడల చేతిలో ఓడిపోయారు. పోనీ అపార్ట్మెంట్లో ప్రెసిడెంట్ అవుదామనుకుంటే మా అత్త చేతిలో ఓడిపోయారు. ఒసేయ్, నా ఓటంల గురించి కాదే, ఏమన్నా ఉంటే నా విజయాల గురించి చెప్పు. విజయాల అవి మీ దగ్గరికి నా దగ్గరికి ఎప్పుడొచ్చాయి గనక. ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ గారు గారు. ప్రెసిడెంట్ గారు ప్రెసిడెంట్ గారు, ముందు వాళ్ళు ఎందుకు వచ్చారో కనుక్కుందాం పద. నమస్కారం. అమ్మా. నమస్కారం. నమస్కారం. నమస్కారం చెన్నయ్య. సీనయ్య గారు. నమస్కారం. ఏంటండి ఊరి పెద్దలంతా ఇలా వచ్చారు? అదేనండి, ప్రెసిడెంట్ గారితో ఒక విషయం గురించి మాట్లాడాలి. ఆహా, మాట్లాడడానికి మేం సరిపోమా? ఆయన సరిపోరా? ప్రెసిడెంట్ గారే కావాలా? నాగేశ్వరి, అమ్మ గీత, ఆ, తను వస్తుంది, రండి కూర్చోండి. పర్వాలేదండి. పర్లేదండి, పర్లేదు. ఆంటీ, ప్రెసిడెంట్ గారే కావాలి, ప్రెసిడెంట్ గారితోనే మాట్లాడాలని వచ్చారు. ఏమై ఉంటుంది? ఏముంది, ఎంట్రీలో దండలు వేసి హారతి పట్టారు కదా. ఇవాళ ఫెస్టివల్, ప్రెసిడెంట్కి సన్మానం కాని చేస్తారేమో. ఈ బండ మొహానికి సన్మానం ఒక్కటే తక్కువ. జనం అసలే వెర్రిగొర్రెలు కదా, చేసినా చేస్తారు. నమస్కారం ప్రెసిడెంట్ గారు. నమస్కారం అండి. నమస్తే. మామయ్య, ఆ, వీళ్ళు నీతో ఏదో మాట్లాడాలటమ్మా. కాఫీ టీ ఏమైనా తాగుతారా అండి? పర్వాలేదులే. అయ్యో పర్వాలేదమ్మా. ఇంతకీ ఈ విషయం ఏంటి ఈశ్వరయ్య? ఈ రోజు దీపావళి కదండి. అది తెలిసిందే కదండి. ప్రతి ఏడు దీపావళి రోజున నరకాసురుడి కథ చెప్తారు కదా. ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నాం కదా. ఈ సంవత్సరం అలా కాకుండా నరకాసుర కథని నాటక రూపంలో చూపిస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. స్టేజీ పెర్ఫార్మెన్సా బ్రహ్మాండంగా ఉంటది. మా ఊరికి ఒకప్పుడు సారా కాంట్రాక్టర్ సరోజ నరకాసురుల్లా పట్టి పీడిస్తుంటే సత్యభామలాగా ఈ గీతమే కదా ఆ సరోజని తరిమి కొట్టింది. అంచేత ఈ నాటకంలో సత్యభామల మన గీతమ్మే ప్రదర్శిస్తే బావుంటుందని అడగడానికి వచ్చామండి. నేనా? సత్యభామగానా? బాలేవారే అండి. అవునయ్యా, ప్రెసిడెంట్ గారు స్టేజ్ ముందు రాయల్గా కూర్చుంటే బాగుంటుంది, కానీ స్టేజ్ ఎక్కి డాన్స్ చేస్తే ఏం బాగుంటది? అయితే ప్రోగ్రాం వద్దంటారా? చేచే, ఒకసారి ఫిక్స్ చేసుకున్న ప్రోగ్రామ్ ఎలా క్యాన్సిల్ చేసుకుంటాం? ఏం సినయ్య? అదే అన్నయ్య, మరిప్పుడు వాళ్ళేమో గీత అంటున్నారు, గీతేమో కాదంటుంది. అవునవును, గీతను ఎందుకు ఇబ్బంది పెడతాం? ఆ, గీతని ఇబ్బంది పెట్టలేము, అలానే ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకోలేము. ఆ, ఓ పని చేస్తే ఏంటది పెదనాన్న? ఏం లేదురా, శ్రీకృష్ణుడుగా నేను, సత్యభామగా మన కుమార్య యాక్ట్ చేస్తే ఎలా ఉంటది? వాళ్ళు అడుగుతుంది తోలు బొమ్మలాట కాదు. అయితే నేను శివ పర్ఫామ్ చేస్తాం. నీకున్న పొగరికి సత్యమామగా నువ్వు సెట్ అవుతావు, కానీ నాది శ్రీకృష్ణుడి క్యారెక్టర్ కాదు, లక్ష్మణుడి క్యారెక్టర్. అయితే సత్యభామ క్యారెక్టర్ నేను చేస్తా. అయితే వెళ్ళి కృష్ణుడిని వెతుకో. ఇదేంటి నా వంక చూస్తుంది? ఇదిగో అమ్మాయి, ఏంటి అంకుల్? సీనియర్ ఆర్టిస్టులే మమ్మల్ని పక్కన నెట్టేశారు. నిన్నగాక మొన్న వచ్చిన క్యారెక్టర్వి నువ్వు మధ్యలో దూరి ఆ నేనేస్తా అంటే తీసి పక్కన నెట్టేస్తారు. దీని గురించి మీలో మీకింత డిస్కషన్ ఎందుకు? సత్యభామ క్యారెక్టర్ నేను వేస్తాను, నాకు ఆ పర్సనాలిటీ ఉంది కదా. నీ పర్సనాలిటీ నరకాసురుడికి సరిపోద్దే, సత్యభామకు సూట్ అవ్వదు. గీత,
నాకు శ్రీకృష్ణుడు గెటప్ వేయాలని చిన్నప్పటి నుంచి ఆశ కదా, ఒప్పుకోవచ్చు కదా. నేనా? మ్హూ. ఏంటో ఏమండి పెద్దలు, ఈ ప్రెసిడెంట్ భర్తగా నేను చెప్తున్నాను, మీరు అనుకున్న ప్రోగ్రామ్ గా ఫిక్స్ చేసుకోండి. శ్రీకృష్ణుడిగా నేను, సత్యభామల మీ ప్రెసిడెంట్ గీత, ఇది ఫిక్స్. ఏమండి? ఏమండి లేదు, శివండి లేదు. ప్రెసిడెంట్ అంటే దండలు వేయించుకోవడాలు, దండాలు పెట్టించుకోవడాలు, వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చేసి పెట్టడాలు, ఇవి ఒక్కటే కాదు, ఆడియన్స్ అడిగినప్పుడు కాస్త ఎంటర్టైన్మెంట్ కూడా ఇవ్వాలి. ఇదిగో ఈశ్వరయ్య, మా రాంగడు చెప్పాడు కదా, ఆడి మాటకి మా గీతం ఎప్పుడు ఎదురు చెప్పదు. ముందు మీరు వెళ్ళి మీ ఏర్పాటు చూసుకోండి. అలాగేనండి. వస్తాం గీతమ్మ గారు. వస్తామండి. నమస్కారం. మంచిది మంచిది. ఏంటండి అలా మాటిచ్చారు? నేను సత్యభామనేంటి? నువ్వు కాదంటే చెప్పు, అలాగే అని పిలుస్తాను. రామ్, నన్ను పిలిచావా? నిన్నెవడూ పిలవలేదులే గాని నువ్వు వెళ్ళు. వెళ్ళు. చూడు, నువ్వేదో పెద్ద మహానటివని నేను ఈ ప్రోగ్రాంకి ఒప్పుకోలేదు. కావాలనే కమిట్ అయ్యా.